ఎంతో నిశ్చయం ఇంకేముంది, నేను అంతకన్నా ఏం చేస్తున్నా నేను. కాబట్టి బ్రహ్మదేవుడు కూడా నాకేం అడ్డు రాడు. అయ్యో నువ్వు కాలాన్ని చేస్తున్నా అడ్డు రాడు. అయ్యో ఉన్నే కన్ను రేపపాటు నీ ఇష్టం. తెలిసిన వాడు చేస్తే కోరచ్చు, నన్ను కొడుతూ అవతలి పెట్టుకుని. ఇదేనా ఎవరికైనాను. ఇందులో దీనివల్ల వచ్చేటువంటి మొత్తం మీద వచ్చేటువంటి చాలా స్వల్పం. ఆ టూత్ వీల్ ఉంది, ఒక మూమెంట్ బదులు 4 మూమెంట్స్. ఆ బ్యాలెన్స్ వీల్ ఉంది వాచ్, ఇలా టక్ 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 తిరుగుతుంది బ్యాలెన్స్ రేటు. ఒక్క మాట కాదు 4 మాటలు తిరుగు. ఒక మూమెంట్ కి 4 పళ్ళు గుంజుతారని అంటాం. ఏమవుతుంది? అంత మాత్రాన పెద్ద సృష్టి మిగిలిపోయేది ఏంటి? ఈ బ్రహ్మదేవుడు గారి సృష్టి ఆయన అంతా అస్తవ్యస్తం చేస్తా ఉన్నాము. ఎందుకు చేస్తాం? మనకేంటి? ఇయర్ రేషియో బట్ వాట్ డూ ఐ కేర్ అబౌట్? చిన్న విషయం అక్కడి నుంచి మొదలెట్టే, కానీ కథ కాన్సెప్ట్ మీకు అవగాహన చేస్తే తప్ప ఇది నేను చేసి చిన్నదని తెలియదు. ఇదే చూస్తే ఇదే మొదలెడతాం అమ్మ అంటారు. ఏం కాదంటున్నాను. ఈ ముక్తిలాగా ఇందులో ఏమీ లేదు, అంత పెద్ద భయంకరమైన ఆడంబరం ఏమీ లేదు. యోగి చేస్తాడు. ఆయన 280 సంవత్సరాలు జీవించినటువంటి ఆయన కూడా ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలి వచ్చారు. 208 years ఆలోచించాడు. శరీరం వదిలేసి పోయినాడు. సరే తపోలోకానికి వెళ్ళాడు, అక్కడ ధ్యానం చేసుకుంటున్నాడు. ఈ కాలం అంతా కూడా బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞానుసారంగా జరుగుతోందని, భూమి మీద 360 రోజులు అయితే కానీ ఒక సంవత్సరం జరగదని అని అంతా ఈ రూల్స్ అన్ని ఆ క్యాలెండర్ని అలాగే ఫాలో అయితే ఒబీడియంట్ గా ఉన్నారు వాళ్ళు. బట్ ఐ వాంట్ రివోల్ట్. 360 రోజుల్లో భూమి తిరగడం అనేటటువంటిది ఒక రోజులో తిరిగినా మనకి తెలియకుండా 360 రోజులు తిరిగినట్టే అనిపిస్తుంది. మన కాన్షియస్నెస్ కి అలాగే ఉంటుంది, అది మనకి తెలియదు. ఏం చేతంటే క్యాప్సూల్ లో ప్రయాణం చేసేవాడు 1000 మైళ్ళు పర్ మినిట్ పెడుతోందా 2000 మైల్స్ పెడుతోందా తెలియదు. క్యాప్సూల్లో ఉండేవాడికి స్పీడ్ తెలియదు. స్పీడ్ డెవలప్ కావచ్చు, హాఫ్ కావచ్చు. ఒక ఎన్క్లోజర్ సీల్డ్ వెహికల్ క్యాప్సూల్లో పెడుతుంటే దాని స్పీడ్ 1000 అయిందో 2000 అయిందో 20,000 అయిందో కూడా మీకు తెలియదు. ప్లేన్ స్పీడ్ ఎక్కువవుతుంది తక్కువవుతుంది మనకు తెలుస్తుందా? 400 miles/hour అంటాడు, ఒకసారి 200 miles దిగుతాడు, ఏం తెలియదు. అలాగే భూమి మీద ఉండే వాళ్ళకి తెలియకుండానే జరగవుతుంది, కానీ వాళ్ళకి తెలియకుండా కొన్ని జన్మల కాలం ఈ జన్మలో అయిపోయింది, రాబోయే కొన్ని జన్మల కాలం ఈ జన్మలో అయిపోయింది. అలా అయితేనే ఈ ధర్మం మారు. అదొక పెద్ద సంకల్పం, చాలా పెద్దదంటే వీళ్ళ దృష్టిలో ఇది కానీ కాదు. నాకు అది అలాంటి ఐడియాస్ కొన్ని ఉన్నాయి. ఐడియాస్ ఏమిటి? నేను దాని మీద చేస్తున్నాను, ఆ చేతైన పని నేను చేస్తున్నాను. నాతో ఈశ్వరుడు ఉన్నాడు, నాతో కాలం ఉంది. కాలస్వరూపం యొక్క చైతన్యం ఏదో అది నాకు దాంతో సంబంధం ఉన్నది. నా సంకల్పానికి ఎక్కడ ఎవరు అడ్డు చెప్పడం కానీ ఇది అధర్మం అని కానీ ఎవరు అనలేదు. ధర్మం అంటున్నారు, తప్పేమిటి? ఆ మార్గంలోనే నాతో ఉన్న వాళ్ళు ఉన్నారే. ఒకవేళ వాళ్ళకి 12 జన్మలు ఇంకా కర్మశేషం ఉంటే అది ఇప్పుడే అయిపోయింది, ఈ క్షణమే అయిపోతుంది. ఇంత స్ట్రాంగ్ గా అసెప్షన్స్ కాన్ఫిడెన్స్ మనం ఉన్నాం. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ విజ్ఞానం మీకు అవసరం. విజ్ఞానం మీకు చెప్పడమే మీ యోగంలో సమాధి స్థితి నిస్తుంది. సమాధి స్థితి వల్ల జరిగేది విజ్ఞానమే కదా, అందులో అనుభవం అయ్యేది విజ్ఞానమే కదా. ఆ విజ్ఞానం బుద్ధిలో ప్రవేశించినా జీవాత్మకి తెలుస్తుంది ఇప్పుడు. కాబట్టి మరొక సైన్సెస్ లాంటివి కాదు ఇది. ఇది కాలజ్ఞానం, డైరెక్ట్ గా ఆత్మవస్తుకి తెలుసు. మీ అంతఃకరణలో ఉండే జీవాత్మకు ఈ రహస్యాలు నేను చెప్పిన దానికి తెలుసు. మీ బుద్ధి మనసుకి తెలియకపోవచ్చు, శరీరానికి తెలియకపోవచ్చు. ఇప్పుడు బుద్ధి మనసులో ప్రవేశపెడుతున్నాను. ఇదివరకు ఆత్మవస్తుకి తెలిసిన విషయమే, కొత్తది కాదు. అన్ని కలిపి అనుభవమే, అది సత్యమే, యథార్థమే. క్లియర్? ఫాలో. ఇది ఒక విచిత్రమైనటువంటి, ఇంతకు ముందు ఎవరైనా చేశారా లేదా ఎక్స్పెరిమెంట్? ఈ సృష్టిలో ఎంతో మంది ఎన్నో రకాలు జరిగినాయి. ఒక ఎక్స్పెరిమెంట్ ప్రతిసారి ఎవ్రీ టైం సంథింగ్ న్యూ హ్యాపెన్స్. ఇండివిజువల్ కేసెస్ లో వాళ్ళు భగవాన్ చేసినట్టు వాళ్ళ మదర్ కి ఎన్నో జన్మలు దాటిచ్చారని విన్నాం. అలా చేసి ఉండొచ్చు, కానీ మొత్తం మీరే చేస్తున్నారు ఇప్పుడు. అదే సంకల్పం, అది కూడా ఒకటే. కాలం తెలిస్తే కాలంలో ఈ భూమి అంతటిది డస్ట్ స్పెక్ట్. దీని మీద ఒక ధర్మం అడుగుతాను నేను. అడిగితే చాలా చిన్న విషయం అని చెప్తున్నాను.
అని మీరు కోట్లు అడిగితే మీ కోట్లు నాకు అక్కర్లేదు, ఓ రూపాయి అడిగి తీసుకుంటున్నాను నేను. ఆ కాలజ్ఞానంలో, కాలానికి ఉండే అనంత శక్తిలో నేను నాకు ఈనాడు వాడుకునేది ఆయన యుగాలు సంఖ్యలు వాటిని నేను అక్కర్లేదు. నేను లక్షలాది సంవత్సరాలని ముందుకి లాగించేసేసి కాలాన్ని వెనక్కి నెట్టేసేసి వస్తువును ముందుకు నెట్టేసేసి భవిష్యత్తులోకి జంప్ చేయడానికి, భవిష్యత్తులో ల్యాండ్ అవ్వడానికి సాధ్యమైనటువంటి జ్ఞానం ఉండి నేను వినయంగా కాలాన్ని నేను అనుసరిస్తూ ఆ ధర్మాన్ని నేను అలాగే ఫాలో అవుతూ నేను సత్సంకల్పంతో ఈ సృష్టిలో ఈ జీవకు మంగళప్రదమై ధార్మికమై వేదము బ్రహ్మ వస్తువు దానికి అనుకూలమైనటువంటి బ్రహ్మ సంకల్పంలో ఏది ఎందుకు చేస్తున్నాడో ఆయన సృష్టికి ఎందుకు ఇది పని చేశాడో ఆ కార్యమే ఇంకా త్వరగా సిద్ధించే పని నేను చేస్తున్నాను. కానీ ఆయన వరకే జరుగుతోంది. కానీ నేను దాన్ని వ్యతిరేకం చేస్తే రాక్షస స్వరూపం. అది కాదు, అది అలాంటిది కాదు. ఇది ఏదో వాళ్ళందరూ ఇందాక చెప్పానే ఆ వెయిట్ చేస్తున్న జీవకోటి 12 శతాబ్దాలు 24 జన్మలు ఎత్తి అప్పటి కర్మ ఒక విధంగా దాటి అప్పుడేమో జ్ఞానోదయం. అది ఎందుకు అదంతాను? ఆ 12 శతాబ్దాల తర్వాత జరిగేది రేపే జరిగితే క్యాప్సూల్లో ఉన్నప్పుడు ఈ సంకల్పం సిద్ధిస్తుంది. ఇద్దరికి ఏమనుభవం వస్తుంది? కొంత కింద మీద పడిపోయినట్టు భూకంపాలు రావడం ఏం జరగదు. అలాగా కాలానికి పదార్థాన్ని పరిణామ దశలోకి తీసుకెళ్లే శక్తి ఉంది. స్లోగా పరిణమించకుండా ఇవాల్వ్డ్ స్టేట్ లోకి తీసుకెళ్లే స్థితి. వితౌట్ ఇవాల్వింగ్ రీచింగ్ ది ఇవాల్వ్డ్ స్టేట్ ఫర్ ది ఎంటైర్ జీవ కోటి. ఇన్ దిస్ ప్రాసెస్ ఐఎమ్ అడ్వాన్సింగ్ ది ఫ్యూచరిస్టిక్ ధర్మ ఇంటూ టుడే. ఇట్ ఈస్ దట్స్ వై యు ఆర్ ఏబుల్ టు ఫోర్సీ 8 years ఎలా జరుగుతుంది ఇంత బాగా పోయిందని నాకు అనిపిస్తుంది. 8 years మీరు యాక్చువల్గా ఇన్ అదర్ వర్డ్స్ మీరందరూ నాతో ఏదో ఇప్పుడు మనం 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి 4 into 360 రోజులు అనుభవించాం అనుకుంటున్నారు. కాదు, చాలా కాలం అనుభవించారు. ఎంత అనుభవించారంటే 400 సంవత్సరాలు అనుభవించారు. అందుకని నేను చెప్తాను, విచ్చుల్లోకి ప్రయాణం చేస్తున్న వాడికి కర్మ ఏమిటి అని. నేను ఇంత సులభంగా కొట్టివారని ఆదేముంది? కాలంలో అనేక జన్మలు అనుభవించడమే కదా కర్మక్షయం అనే మాటకి హేతుకి, ఎవల్యూషన్ అంటే ముక్తి స్థితికి. ఫాస్ట్ గానే అనుభవిస్తారు, మీకు తెలియకుండానే కాలం వెనక్కి జరిగిపోతుంది. సో ఇన్ఫాక్ట్ కారు ముందరికి పెడుతోంది, సపోజ్ అట్ ది సేమ్ టైం మీకు తెలియకుండా రోడ్డు వెనక్కి జరిగిపోతున్నారు. ఏమైంది మీకు తెలియకుండా? రోడ్ ఆల్సో ఈజ్ ట్రావెల్ స్లిప్పింగ్ బ్యాక్వర్డ్. రోడ్ స్టేబుల్ గా ఉంటే గంటకి భువనేశ్వర్ వెళ్ళడానికి మీకు 10 గంటలు పడుతుంది. రోడ్ ఇప్పుడే స్లిప్ అయితే భువనగిరి అక్కడికి వస్తుంది కదా. పాసిబిలిటీ ఆలోచించండి. కాన్సెప్ట్ లో పాసిబిలిటీ అయితే ఫిజికల్ గా ప్లేన్ కాకుండా ఇంకొక ప్లేన్ లో పాసిబిలిటీ అవుతుంది అని అర్థం. కాన్సెప్చువల్ పాసిబిలిటీ ఈజ్ లాజికల్. ఫిజికల్ ఇంపాసిబిలిటీ మే బి ఎన్కౌంటర్డ్ బై యూ, but above the physical plane, in some other plane, it becomes possibility, reality. జస్ట్ మనం ఎయిర్పోర్ట్ లో వాకింగ్ ప్లాట్ఫామ్ కదా, అది మనకు సరిపడే ముందు నడుస్తుంది. అది నడుస్తుంది. మన టోటల్ స్పీడ్ దాని స్పీడ్ ఏమో 5 miles per hour, వీడేమో 4 miles per hour, కలిపి 9 miles per hour అయింది. ఈ సృష్టిలో అసలు ఫిజిక్స్, లాస్ ఆఫ్ ఫిజిక్స్ తో మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తున్నాను. 4 years కాదు మీకు గడిచినది, చాలా గడిచింది. అందుకనే నాకు ఈ శరీరంలో ఈ వయసులో ఇలా ఉండగానే మీకు తెలియనటువంటిది. వీ హ్యావ్ ట్రావెల్డ్ ఇంటూ ఫ్యూచర్. ఐ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ మై సెల్ఫ్ టు దట్ స్కేల్ ఆఫ్ టైం. Therefore, I am taking my family with me at a faster speed into the future. Thereby, I have already covered a lot more of distance of time than what is visible
వాట్ ఈస్ ఫిజికల్ ఎక్స్పీరియన్స్డ్ బై దీస్ ఫిజికల్ బాడీస్ అండ్ ఫిజికల్ బాడీ కాన్షియస్నెస్. అంతకన్నా వెళ్ళింది. అలా వెళ్ళింది కాబట్టే వాట్ ఐ షుడ్ హ్యావ్ లెఫ్ట్ దిస్ బాడీ ఇన్ 1988 డిసెంబర్. ఐ ఎక్స్టెండెడ్ అని చెప్పి నేను చెప్పాను. వాట్ డిడ్ ఐ మీన్ బై దట్? అంటే నాట్ దట్ ఐ డిడ్ ట్రావెల్ బ్యాక్వర్డ్స్, ఐ హ్యావ్ ట్రావెల్ ఫార్ 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 ahead of today. Today itself I am in tomorrow. Today itself I am in day after tomorrow. This minute I am tomorrow morning. How is it possible? Yes. అమెరికాలో ఒక టైం ఉంది, వాళ్ళకంటే మనం 12 గంటల ముందర ఉన్నాం. యూఆర్ ఏబుల్ టు సీ దిస్. ఇఫ్ టుడే ఈజ్ 23rd మార్నింగ్ లో ఉన్నారు వాళ్ళు, మన ఈవినింగ్ లో ఉన్నాం కదా. సో ఈవెన్ ఆన్ ఫిజికల్ ప్లేన్ దేర్ ఆర్ పాసిబిలిటీస్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ పాస్ట్. ఎప్పుడు కూడా మనం 12 గంటల ముందరే ఉంటాం కదా. ఫర్ ఎవర్ టైం అది. దే విల్ నెవర్ గెయిన్, విల్ నెవర్ లూజ్ దీస్ 12 hours. అల్టిమేట్లీ ఏంటంటే భూమి తూర్పు తిరగడం, సూర్యుడు ఉదయించడం అనే దాని మీద ఆధారపడి ఈ టైం అంతా కూడా ఫిజియలాజికల్, ఫిజియోసైకిక్ experience on the earth, submitting ourselves to the laws of the earth, ante, which is a very very small thing. A speck in the ocean, drop in the ocean, we can certainly rise above that. ఆ పాసిబిలిటీస్ మీకు టైమ్ కాన్షియస్నెస్ గురించి చెప్పాలని ఆలోచించండి. చాలా బాగుంటుంది. చాలా ఇంపార్టెంట్. ఆలోచిస్తే బాగుంటుంది. ఇది ఏమి ఫ్యాంటసీ కాదు, ఫిక్షన్ కాదు, ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ కాదు. ట్రూత్, ఏ ట్రూత్ దట్ ఈస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ బై ది ఫిజికల్ బాడీ అండ్ మైండ్ నౌ, బట్ ఆల్రెడీ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బై ది సబ్ కాన్షియస్. ఇది అదే జీవాత్మ. సబ్ కాన్షియస్ కూడా కాదు, ఇంకా జీవాత్మ. జీవాస్ ఆర్ ఫాస్ట్ మూవింగ్. అందుకనే ఇండోనేషియా వెళ్ళిన ధర్మస్వరూపం ఏది, నాగరికతా స్వరూపం ఏది, మతములు ఎలా ఉన్నాయి, మనుషులు ఎలా ఉంటారు, ఇవన్నీ ఆలోచిస్తున్నాను. ఫ్యాక్ట్ ఐ ఆల్రెడీ ఆ సంకల్పంలో ఇండోనేషియాలో పునరుద్ధరణ, ఆ ధర్మం బాగా ఇంకా వికాసం పొందాలి, ఆ సంస్కృతి వికాసం పొందాలి. ఎవరి నుంచి ఎవరికి సంక్రమించిందో వారు వీరికి ఇవ్వాలి. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ రావాలి. అది ఆగస్టుని వాళ్ళ కాలంలో ఆగస్టుని వాళ్ళని చూచి, ఆ కాల స్వరూపంలో వాళ్ళని చూసినప్పుడు అర్థమైంది. వాళ్ళకి వచ్చారు, ఇప్పుడు వెళ్ళాం, కాలం మళ్ళీ పునరుద్ధరణ. అంతే, సైకిల్ కదా. చక్రం తిరుగుతోంది, చక్రం మీద ఒక వస్తువు పైన ఉంది, అది కిందకి వచ్చింది, కొంత టైం పట్టింది. అదే స్పీడ్ లో మళ్ళీ పైకి వస్తుంది. కాల చక్రం అని దానికి పేరు. ఈ కిందటి పైకి వస్తుంది, కానీ దాని నార్మల్ స్పీడ్ లో రావడానికి గంట పడుతుంది అనుకోండి. పెద్ద చక్రం తప్పండి, 1 minute లో రావచ్చు కదా. కాల చక్రాన్ని వేగంగా తిప్పడం ఏమి అంటే, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే, వాట్ అపియర్స్ టు బి ఇంపాసిబుల్ ఫర్ ది ఆర్డినరీ మైండ్ ఇన్ బాడీ కాన్షియస్నెస్, విచ్ ఈజ్ అగైన్ ఎర్త్ కాన్షియస్, which is again earth time conscious, which is again subject to the earth time scale, ఇవన్నీ అధిగమించి వెళ్ళొచ్చు అని చెప్పడం. ఇది యోగ రహస్యం, ది సీక్రెట్ ఆఫ్ యోగా అండ్ ది పవర్ ఆఫ్ యోగా బీయింగ్ యూటిలైజ్డ్ ఇన్ ఏ డిఫరెంట్ న్యూ డైమెన్షన్. బాగా ఆలోచించు. ఫస్ట్ ఆఫ్ వాట్ I may not be, suppose I am a master over your minds, ruling your minds. That is not a great status. మోసం చేసి కూడా మీ మైండ్స్ రూల్ చేయగలరు. Mastering others' minds, is it an achievement? What is human mind after all? It can be misled. No. Master over the ultimate truth ఉంటేనే సరే అనాలి. దాని మీద యజమాని అన్నమాట మాస్టర్ అంటే. ఎవరి మీద యజమాని? మీ మనసుల మీద, మీ శరీరాల మీద, మీ ఆకలి దప్పికల మీద, మీ నిద్ర మీద, మీ ధనం మీద. ఇవన్నీ కాదు, మీ లోపల ఉండే వస్తువు ఎవరో ఆ వ్యక్తి, అతడి మీద. అతడెవరు? కాలానికి లోబడి ఉన్నవాడు. అతడి మీద మాస్టరీ అంటే అతడు దేనికి లోబడి ఉన్నాడో ఆ కాలం మీద మాస్టరీ అయితేనే మాస్టర్, లేకపోతే కానే కాదు. అంతే కదా. ఎప్పుడు గంట పడుకున్నా ఏం చేసినా లోపల ఆ వేదం
పెడుతూనే ఉంది అని చెప్పాలని. ప్రాక్టికల్ గా కూడా ఎవరితో మాట్లాడుతున్నాను నేను? మీ చెవుల్లో నా మాటలు పడి మీ మనసులో ప్రవేశించి మీ బుద్ధిలో ప్రవేశించడానికి అది చాలా ఆర్డినరీ ఫిజికల్ ప్రాసెస్. అది ఐఎమ్ డైరెక్ట్లీ అడ్రసింగ్ ది ఇన్నర్ మ్యాన్. సో ది ఇన్నర్ మ్యాన్ ఈజ్ ది మాస్టర్ ఆఫ్ దట్ మైండ్, దట్ బాడీ, దట్ discretion. So when the inner man is directly receiving the message, all his mind is following, all his consciousness is following his conviction. ఇన్నర్ మ్యాన్ కి అడ్రస్ చేయడం చేత ఆ ఇన్నర్ మ్యాన్ కి సంబంధించిన మనోబుద్ధి చిత్త అహంకారాలు ఫాలో అవుతున్నాయి. యజమాని పెడుతుంటే, రాజుగారు పెడుతుంటే వెనకాల సర్వెంట్ వచ్చినట్టు. సో ఐఎమ్ అడ్రసింగ్ ది మాస్టర్ ఇన్సైడ్ యూ హూ రూల్స్ యువర్ హిస్ దట్ మ్యాన్. దానివల్ల మనుషులకి సుఖమైనటువంటి శాంతి, ధైర్యం, కాలం ఇంతే కదా. ఏది కూడా మీకు భయంకరంగా గోచరం కదా. అందులోనే ఈ స్కేల్లోనే ఏదో ఎప్పుడో రావాలి, ఉత్తర జన్మకి రావాల్సిన కష్టం, ఉత్తర జన్మకి రావాల్సిన ఐశ్వర్యం, తృటిలో ఒక క్షణం చిన్న చీమా దోమలాగా వచ్చి వెళ్ళిపోవడం. ఏమన్నా కర్మశేషములు కదా అని అందరూ భయంకరంగా చెప్పుకునేది. 3 జన్మల కర్మ 2 దోమలు కొట్టడంతో అయిపోయింది అనుకోండి. మనిషి అది మన యాజమాన్యంలో అంతే దాని పరిమాణం. మన శరీరం, నా శరీరం అంత పెద్దది, నా అంతా నిండిపోయి ఉన్నారు ప్రతి వారు. నా శరీరంలో మీరు అంతా నిండిపోయినప్పుడు మీరు 12 బ్రహ్మహత్యలు చేసినా ఇక్కడ ఈ శరీరం మీద దోమ కాటేది. దాని ఫలం కర్మ అలాగే క్షయం కావాలి. సో మ్యాన్ హ్యాస్ బికమ్ very large in his personality, so that his karma is dwindling to a very short stage. It is almost becoming a speck. వామన అవతారం వ్యక్తి యొక్క అనుభవంలో బలి చక్రవర్తికి ఆ వామనుడు అలాగే ఉన్నాడు. ఫిజికల్ గా అలా పెరిగిపోయి కన్ను ఇక్కడ కాలు అక్కడ పెట్టాడని కాదు, అతడు అలాగే ఉన్నాడు. ఏదైనా దృష్టికి పెరిగిపోతున్నాడు, ఏదైనా కాన్షియస్నెస్ లో అతడు పెరిగిపోతున్నాడు. ఏదైనా కాన్షియస్నెస్ లో 3 లోకాలు 14 లోకాలు నిండిపోతుంది ఆ వ్యక్తిత్వం. అతని భావన తల మీద కాలు పెట్టినట్టు, తను వెళ్ళిపోయినట్టు, తను అంటే చతుర్థ భువనాలు వ్యాపించిన అతడి పాదం ఎక్కడుంది? పాతాళంలో ఉంటుంది. అక్కడ తను ఉండిపోయాడు. 14 వరల్డ్స్ వ్యాపించిన వ్యక్తి పాదం పాతాళంలోకి వచ్చింది. ఆ పాదాన్ని చూస్తేనే అక్కడ ఉన్నాడు. అతని పాదం ఇతను ఒక గ్రౌండ్ మీద ఉన్నారు. సో ఇతను పాతాళానికి వెళ్ళాడు. ఇంకా నెత్తి మీద కాలు పెట్టి కింద తొక్కేశాడు. ఇవన్నీ పురాణం యొక్క కథలు. ప్లే ఆఫ్ కాన్షియస్నెస్, ఎక్స్పాండింగ్ ది కాన్షియస్నెస్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. అంటే బలి అనేక లక్షల సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయాడు ఆ కాలంలో. అతడు మాత్రం అక్కడ అందరికి అతడికే వస్తాను, ఇంకొకళ్ళకి రావట్లే, ఇక్కడే వస్తాం. ఇది రావాలని నా సంకల్పం. వస్తోందని ఐఎమ్ ఏబుల్ టు సీ సక్సెస్. ఈ విషయం, ఈ విజ్ఞానమే చాలా గొప్పది కదా. ఫ్యాంటసీ కాకుండా, ఫిక్షన్ కాకుండా అనుభవంలో. లేకపోతే ఏం చేయదలుచుకున్నావు నువ్వు? వాళ్ళకి అంత కర్మ అలా ఉండగా నువ్వు ఎలా విజ్ఞానాన్ని మోక్షాన్ని ఇవ్వదలుచుకున్నావు అని భగవంతుడు అడిగితే, కాలంలో ముందు జరుపుతున్నానని చెప్తే అయిపోయింది కదా. ఈ స్కేల్లో ఇలాగే ఉంటే ఇంకా 4 జన్మలు 10 జన్మలు ఉంటే ఏమిటి? దాన్ని ఎవరు అనుభవించాలి? అసలు అనుభవం లేదు. కాలమే ముందే జరిగిపోయింది. కాలంలో అన్ని జరిగిపోయినాయి. ఇవాళ మనకు చూడండి, మన ఫాస్ట్ గా వెళ్తుంటే ఉజ్జని వెళ్ళిపోతుంది పక్క నుంచి కారు. స్పీడ్. ఏదైనా కాలం అంతా కూడా మనం వీఆర్ మూవింగ్ ఫాస్ట్ ఇన్ టు ది ఫ్యూచర్. దేర్ బై ది కర్మ ఈజ్ నౌ ఆల్మోస్ట్ యాజ్ గుడ్ యాజ్ హ్యావింగ్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎగ్జాస్టెడ్. దట్ ఈస్ మై ఒట్టి మెంటల్ ఇంటెలెక్చువల్ కాన్సెప్ట్ అలా ఉండదు కదా. ఇంటెలెక్చువల్ గా ఇలా కాన్సెప్ట్ చేయడానికి వీలవుతుందా? ఒక ప్రాసెస్. నష్టాలు బాధలు 4 రోజులు చాలా పెరిఫెరల్, స్కిన్ డీప్ అలా అవ్వాలి. అలా అయితేనే ఇవన్నీ చేసి
దీనికి అనేక యోగ రహస్యములు ఉన్నాయి, దీంట్లో సిద్ధాంతములు ఉన్నాయి. నేను ఏ పూర్వ సిద్ధాంతానికి కానీ, ఏ ఫండమెంటల్ ట్రూత్స్ ఆల్రెడీ ఎనన్షియేటెడ్ ఇన్ ద ఉపనిషత్స్ ఆర్ వేదాస్ దేనికి వ్యతిరేకం కానిటువంటిది మాట్లాడుతున్నాను నేను. యూటిలైజ్ ఎక్స్పెరిమెంట్ నావల్ గా ఉంది కానీ బేసిక్ ట్రూత్స్ అన్ని పాతవి. ఐఎమ్ నాట్ ది డిస్కవరర్ ఆఫ్ గ్రేట్ ఎనీ న్యూ గ్రేట్ ట్రూత్. సనాతన ధర్మంలో పూర్వం వేదంలో ఉపనిషత్తుల్లో యోగ రహస్యములలో తపస్సులలో ఇదివరకు అనుభూతం కూడా అయినటువంటి విషయములే అవే తీసుకుని ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది కానీ కొత్తది కాదు. ఎక్స్పెరిమెంటే కొత్తది, మెటీరియల్ పాతది. ఉందో 100 మైల్ స్పీడ్ లో ఉందో మనం మాత్రం ఒకే స్టేట్ లో ఉన్నాం మనం. ఇట్ ఈస్ లైక్ దట్ వన్ కాన్షియస్నెస్ ఎన్వలపింగ్ మెనీ విత్ ఇట్స్ పవర్ అండ్ ట్రావెలింగ్ ఇన్సైడర్. దీస్ ఆర్ ఆల్ లోకంలో ఇప్పుడు సైన్స్ లో చాలా అడ్వాన్స్ అయ్యాం కాబట్టి ఈ భాషలు ఇప్పుడు చెప్పడానికి వీలైంది. ఇప్పుడు సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ పూర్వం లేదు కాబట్టి ఇలాంటి భాషే లేదు. పూర్వం ఎక్కడైనా ఉందంటే ఈ భాషే లేదు, ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఇప్పుడు కదా వచ్చింది చెప్పడానికి వీలయ్యడానికి, ఇప్పుడు కదా వీలైంది. 40 ఏళ్ల క్రితం లేదు ఈ కాన్సెప్ట్స్. 1100 సంవత్సరాల పూర్వం శంకరాచార్యుడు భాష రాసి ఈ గొడవలు లేవు. ఆయన సినిమా చూడలేదు, సినిమా చూసి అన్ని బాగా దాంట్లో ఎగ్జాంపుల్ చెప్పి రాసి ఉండేవాడు. అలాగే టైం టు టైం వీ గెట్ న్యూ మెటీరియల్, న్యూ లాంగ్వేజ్, సో దట్ ఎనీ నావెల్ ఐడియా కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్. చెప్పడానికి వీలు